ఈరోజు టిఎస్ఐసిసి ఆధ్వర్యం లోపల మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపవర్ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మరియు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మేడం గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పార్లమెంట్ మన సభ్యులు కావ్య మేడం గారికి మరియు వేదిక మీద ఉన్న ఎల్డిఎం గారికి మరియు విహబ్ డైరెక్టర్ గారికి తర్వాత వారి ప్రతినిధులకు తర్వాత ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్న మన రవి గారికి పిఎంఈజీపీ పరంగా తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సజావుగా తర్వాత చాలా చక్కగా ఆర్గనైజ్ చేసిన టిఎస్ఐసిసి మన ఫౌండర్ ప్రెసిడెంట్ నల్లబాబు గారికి మరియు వారి ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్న వారి ప్రతినిధులకు తర్వాత ఎవరైతే మరి ఎంటర్ప్రెనర్స్ ఇచ్చేశారో మహిళా సోదరుమణులకు తర్వాత మిగతా పాత్రికేయులకు మరియు పత్రికారులకు అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పరంగా కనుక చూసినట్టయితే కనుక మరి మా యొక్క డిపార్ట్మెంట్ పరంగా కేవలం మేము రెగ్యులేటరీ కాదు ఫ్రెండ్లీగా మరి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా తయారు చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి దాంట్లో భాగంగా మరి మీ అందరికీ తెలుసు మేము వేరియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లోపల టిఎస్ ఐపాస్ అని చెప్పి దాంట్లో ఏంటంటే చాలా శాఖలకు సంబంధించిన ఏవైతే క్లియరెన్సెస్ ఉంటాయో వాటి అన్నిటినీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఏది తక్కువ టైం లోపల ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని అంతా కూడా ఇచ్చేసేందుకు ఆ యొక్క టిఎస్ ఐపాస్ అని చెప్పి ఒక క్లియరెన్సెస్ సర్టిఫికెట్స్ ఇచ్చేది వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదొకటి ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి మేడం గారు ఉన్నారు కాబట్టి ఇంకో మనకు గర్వకారణం ఏంటంటే ప్లాట్స్ పరంగా కూడా ఏంటి ఎట్లా ఏందన్నది కూడా మనం ఇండస్ట్రీస్ పరంగా మేము గైడ్ చేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్సెంటివ్స్ అంటే మరి చాలా మటుకు ఏవైతే సబ్సిడీస్ ఏవైతే ఇస్తామో ఏది ఇండస్ట్రీస్ ఎవరైతే పెడతారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమాలు కూడా మరి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటే చేపడుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అయితేనేమి పావలా వడ్డీ అయితేనేమి దాని తర్వాత మన పావలా వడ్డీ ఇంట్రెస్ట్ దాని తర్వాత వేరియస్ ఇంట్రెస్ట్ ఏవైతే సబ్సిడీస్ ఉంటాయో అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ పరంగానే మీ అందరికి కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ పరంగా కూడా ఎవరికైతే కనుక ఇంకేదైనా మీకు ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టయితే కనుక ఆ ప్రోగ్రామ్స్ కూడా మా పరంగా ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. ఇట్లా మార్కెటింగ్ పరంగా కూడా మీరు ఎక్కడైనా కనుక వీక్ ఉన్నట్టయితే కనుక మార్కెటింగ్ పరంగా కూడా మీకు ఎట్లా ఏమాత్రం సజెషన్ ఇవ్వాలన్నది కూడా ఇవన్నీ కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేపట్టడం జరుగుతుందన్నమాట. అయితే మేము మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏమున్నా ముఖ్యంగా మీకు ఇండస్ట్రీస్ అనేసరికల్లా మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫైనాన్స్ ఒకటి, టెక్నాలజీ ఒకటి, దాని తర్వాత మార్కెటింగ్ ఒకటి. ఈ 3 ఆస్పెక్ట్స్ మాత్రం కంపల్సరీగా మరి మీరు వాటి మీద దృష్టి పెట్టాల్సింది అన్నమాట. అవి పెడితేనే ఏదైనా మనం సక్సెస్ కాగలుగుతాం. ఇందాక ఎల్డిఎం గారు అయితేనేమి తర్వాత మన బాబు గారు అయితేనేమి చాలా క్లుప్తంగా చాలా విషయాలు చెప్పిండ్రు. ఎట్లా ఏవైతే ఎంటర్ప్రెనర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంది, దాని తర్వాత క్వాలిఫికేషన్స్ ప్రకారం ఎట్లా బిహేవ్ చేయాలి ఏమైంది అన్నది వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు కనుక డెఫినెట్గా ఇది చేసినట్టయితే కనుక మీరు సక్సెస్ కాగలుగుతారు. కాకుండా ఏంటంటే సక్సెస్ కావాలన్నట్టయితే కనుక కేవలం 1-2 ఇయర్స్లోనే కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ఓపిక కావాలి. ఏది ఇండస్ట్రీస్ అనేది ఇమ్మీడియట్గా మీరు పెట్టంగానే రిజల్ట్స్ అనేది రావు. కాకుండా కొంచెం ఓపిక కనుక ఇంకా చేసినట్టయితే కనుక డెఫినెట్గా అవుతుంది. ఇందాక ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను చూసిన చాలా మంది మహిళా పారిశ్రామికవేత్తలు చాలా మంచిగా చాలా చిన్న స్టార్టప్స్తోని దాని తర్వాత మంచిగా వాళ్ళు చేసేయని చెప్తుండ్రు. ఇవాళ మీరు ఎంతో ఇంట్రెస్ట్గా తర్వాత ఆ ప్రకారంగా చెప్తుండ్రు. రేపు భవిష్యత్తు లోపల అదే కార్యక్రమంలో కనుక మీరు ఇట్లనే కొనసాగితే కనుక మీరు ఎక్కడో ఉంటారన్నమాట. అంటే మిమ్మల్ని మేము ఊహించలేము ఆ స్థాయికి గట్టిగా మీరు ఎదగలుగుతారు.
కాబట్టి దానికి ఒక పట్టుదల తర్వాత అవన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అయితే మీరు ఒకటి ప్రశ్నించుకోవాలి. ఏమనంటుంటే, మీరు స్టార్ట్ చేస్తున్నారా లేదా ఇండస్ట్రీస్, లేకుంటే ఆల్రెడీ ఇండస్ట్రీ ఉన్నదా, లేదంటే కనుక మీరు ఫస్ట్ జనరేషనే, మీరు మొత్తం చెప్పిన ప్రకారంగా చూస్తే కనుక అందరు ఫస్ట్ జనరేషన్ వాళ్ళే అనమాట. దాని తర్వాత మీరు గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా తీసుకుంటారా లేదా అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. లేదంటే కనుక ఆల్రెడీ యూనిట్ నడిస్తే కనుక గవర్నమెంట్ సంబంధించి ఏమైనా మీరు వాళ్ళకి సప్లై చేస్తుండ్రా లేదా అన్నది అది కూడా ఒకసారి చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా క్లుప్తంగా ఒకసారి మీరు ప్రశ్నించుకొని, మరి గవర్నమెంట్ పరంగా ఏం చేసుకోవాలి, ఏం బెనిఫిట్స్ తీసుకోవాలి, మరి గవర్నమెంట్ పరంగా మనం ఏ విధంగా సప్లై చేసుకోవాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా మీకు కావాలన్నట్టయితే కనుక ప్రతి జిల్లా లోపల మా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ లోపల జనరల్ మేనేజర్ ఉంటారు, వారిని మీరు సంప్రదించవచ్చు. లేదన్నట్టయితే కనుక ఇక్కడ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చిరాగాలి నేను వచ్చినా కానీ అక్కడ మాది ఒకటి హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడ కూడా మీరు సంప్రదించవచ్చు అన్నమాట. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నప్పుడు మీరు చాలా క్షుణ్ణంగా ఇది చేసుకొని, ఏమైతే 1కి 2 సార్లు ఇది చేసుకొని పూర్తిగా అవగాహనతోని ఎట్లా ఫైనాన్సు, దాని తర్వాత మార్కెటింగు, ఇవన్నీ కనుక చూసుకొని కనుక ముందుకు పోతే కనుక డెఫినెట్గా మీకు మంచి ఇవి ఉంటుంది, ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఈ విధంగా ఉంటుందని చెప్పి నేను ఇది చేసుకుంటూ, మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని మన నల్లబాబు గారు మరి వారి యొక్క టీం మెంబర్స్ అందరు కూడా కండక్ట్ చేసిండ్రు. మేము చాలా ఎంకరేజ్ చేస్తాము. మీ పరంగా ఏదైనా ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా వారి ద్వారా కానీ లేకుంటే మా ఆఫీస్ కానీ మీరు కనుక వచ్చినట్టయితే కనుక మీకు మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటన్నిటిని కూడా క్లారిఫై చేస్తామండి. నాకు ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించి ఇది చేసిన మరి ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.